ముసలి నా కొడక నిజంగా అది నిజంగా ఉంటే ఎక్కడైనా ఉంటే తీసుకుని రారా చూస్తాము. మరి నిజంగా ఉంటే నేను కూడా నమ్ముకుంటాను కదా మీ యొక్క ఏసుని ఇంకొకసారి 3 మేకులు కాదు ఈసారి 6 మేకులు తిప్పి డ్రిల్లింగ్ మిషన్ తో తిప్పడానికి మేము రెడీ ఉన్నాం కదా. ముసలి నాయాల ముసలి నాయాల ఎందుకు రా, మీరు ఉన్నారు, పందులు ఉన్నాయి. నిజంగా పందుల్ని మీతో పోలిస్తే పందులు ఫీల్ అవుతాయా? మీరు భూమికి భారం. నిజంగా మీరు బతుకున్నప్పుడు భూమి మీద భారమే, చచ్చిన తర్వాత ఆ పెట్టెల్లో పెడతారు కదా, మళ్ళీ అప్పుడు కూడా భూమికి భారం కదా. మీలాంటి వాళ్ళని అసలు ఈ భావజాలం ఉన్న వాళ్ళని ఉంచకూడదు ఈ భారతదేశంలో. కొండి మీ యొక్క ఏదైతే క్రైస్తవ దేశాలని అక్కడికి వెళ్ళి తగలనంటారా? అక్కడికి వెళ్ళి అందరికీ నమస్తే, జై శ్రీరామ్. వేదాల్లో యేసు అని ఒకడు, చారిత్రాత్మకంగా యేసు ఉన్నాడని ఒకడు, భౌగోళికంగా యేసు ఉన్నాడని మరొకడు. అసలు వీళ్ళందరూ ఏ విధంగా వాగుతున్నారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదే విధంగా అసలు మన వేదాల్లో నిజంగానే యేసు ఉన్నాడా? ఇక మొదలెడదామా? ఒకడు టైటిల్ ఏంటంటే బైబిల్ బూత్ పుస్తకమా అని వాడి యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నాడు. ఆ గొర్రెగాడు ఏంటంటే యేసు అనే వ్యక్తి లేదంటే యేసు అనే గాడ్ వేదాల్లో ఉన్నాడు అని ఒక రిఫరెన్స్ చూపించాడు. అసలు నిజమా కాదనేది ఇప్పుడు మనం చూద్దాం. యేసు ప్రభు 3 మేకుల మీద వేలాడుచున్నాడు అని ఎవడు చెప్తున్నాడు? బైబిల్లో ఉంది కదా. బైబిల్లో కాదో ఋగ్వేదంలో ఉండదు, నేను చూపిస్తున్నాను. చూడండి, బైబిల్లో 3 మేకులతో ఒక గుట్టం పైన వేలాడాడు యేసు అని చెప్పేసి ఇతను చెప్తున్నాడు కదా. మళ్ళీ ఇతను ఏం చెప్తున్నాడు అంటే బైబిల్లోనే కాదు ఋగ్వేదంలో కూడా ఉంది అని చెప్తున్నాడు. ఇది చాలా మంది కొంతమంది గొర్రెలు ఏంటంటే ఇప్పుడు వెళ్తున్న లేలేత గొర్రెలు వెళ్తుంటాయి కదా, వాళ్ళేంటంటే వాళ్ళ మనసులో ఒక ఇది ఉంటుంది, అరే నేను మా దేవి దేవతని నేను విడిచిపెట్టేశాను, మా దేవి దేవతల్ని నేను విడిచిపెట్టేశాను, మరి పాస్టర్ చెప్తుంది నిజమా అబద్ధమా అనేది కొంచెం ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలాంటి వీడియోలు చూపిస్తారు. ఎందుకు అని అంటే నువ్వు ఇంతకుముందు నమ్ముకున్న ఏదైతే గ్రంథాలు ఉన్నాయో ఆ గ్రంథాల్లోనే యేసు గురించిన ప్రస్తావన ఉంది అని చెప్తా ఉంటారు అన్నమాట. సో ఇది చాలా మంది నిజమేమో, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో భగవద్గీత ఉండదు. దాంతోపాటు ఇలాంటి ఋగ్వేదము అంటే అసలు ఎన్ని వేదాలు ఉన్నాయనే విషయం కూడా సగటు హిందువుకి తెలియదు. కాబట్టి ఇది నేను చెప్తున్నాడు ఋగ్వేదంలో యేసు ఉన్నాడు అని చెప్తున్నాడు. ఇది ఏంటంటే చాలా మంది నేను ఇంతకుముందు నమ్ముకున్న దేవీ దేవతల ప్రస్తావన ఏదైతే వేదాల్లో ఉందో అదే వేదాల్లో అదే ఋగ్వేదంలో యేసు ప్రస్తావన ఉంది కాబట్టి నేను నమ్ముకున్న దేవుడు గొప్పోడు అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. వినండి, ఋగ్వేదములో నేను మీకు రిఫరెన్స్ చెప్పను. ఋగ్వేదములో ఏ మండలములో ఉంది, ఏ అనువాకంలో ఉంది అవన్నీ మీకు చెప్పను. చెప్తే ఈ సొంత జ్ఞానంలో చెప్పుకెళ్ళిపోతున్నారు. ఋగ్వేదము ఇక్కడ చూడండి, దొంగ బెండెం దొరికిపోయాడు. ఋగ్వేదంలో ఏ మండలంలో ఉంది, అసలు ఏ శ్లోకము ఏ మంత్రము అనేది నేను చెప్పను అంటున్నాడు. చెప్పాడు అనుకో, మన పండితులు చాలా మంది ఉంటారు కదా, అసలు అక్కడ ఇలాంటి శ్లోకము లేదు అని కరాఖండిగా చెప్పేసి వీడిని ఉతికే పారేస్తారని ఒక భయం. అందుకే వీడు ఏం చెప్తున్నాడు అంటే ఋగ్వేదంలో నేను ఏ మండలంలో ఉందనో లేదంటే శ్లోకం ఎక్కడ ఉందనో నేను చెప్పను, బట్ డైరెక్ట్గా మీకు ఏముందని చెప్పేస్తాను అనేసరికి ఈ కొండగొర్రెలు ఏంటంటే చాలా మంది ఋగ్వేదంలో డైరెక్ట్ మన పాయింట్లోకి వస్తున్నాడు కదా అనుకుంటారు. బట్ వీడి వెనకాల దురుద్దేశం ఏంటి అని అంటే చాలా మంది హిందువులు ఎవరైతే కొత్తగా మతం మారుతున్నారో వాళ్ళకి ప్రగాఢంగా గాఢంగా మనసులో ముద్రపడిపోవాలనేది వీళ్ళ యొక్క ప్లాన్ అన్నమాట. సో ఇతను ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. ఇప్పుడు మండలం చెప్పను, అనువాకం చెప్పను, అసలు నేనేమి చెప్పను. ఒకటే మాట చెప్తున్నాను. ఏం చెప్తానంటే ఏనండి, సరే అతను చెప్తున్న మంత్రానికన్నా ముందు ఇతను నొక్కి బక్కా నుంచి ఏం చెప్తున్నాడు అని అంటే అది ఎక్కడ ఉంది అనేది నేను మీకు చెప్పను. ఏ మండలం ఉందని చెప్పను, ఏ ఋగ్వేదంలో పలానా పేజ్లో ఉందని మీకు చెప్పను అంటున్నాడు. ఎందుకు చెప్పను అంటున్నాడు అంటే దొరికిపోతే వీళ్ళ యొక్క చర్చికి వచ్చే వీళ్ళ గొర్రెలే ఏమండి గురుగారు చ పదదోషము, పాస్టర్ కాదు ఇంకా పదదోషము, ఫాదర్ గారు ఈ ఫలానా మీరు చెప్పింది ఉంది కదా, దీన్ని చాలా యూట్యూబ్లలో చాలా గొప్ప పండితులు మీరు చెప్పింది ఇది ఋగ్వేదంలో లేదు అని చెప్పేసి మీ యొక్క సొంత కల్పన మీ యొక్క సొంత జ్ఞానాన్ని ఉపయోగించి ఏదో ఒక శ్లోకాన్ని మీకు నచ్చిన విధంగా మీరు చెప్పారని చెప్పేసి అందరు అడిగి పారేస్తారని చెప్పేసి ఇతను ఏం చెప్తున్నాడు అంటే డైరెక్ట్ ఒక శ్లోకం చెప్తున్నాడు. ఆ శ్లోక భావం ఒకసారి చూద్దాం. సరే, శ్లోక భావం అనకూడదు, అతను ఒక మంత్రాన్ని ఏదో తీసుకొచ్చాడు, చూద్దాం ఒకసారి. చత్వారి శృంగత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిథాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో. 3 మేకుల మీద శిరస్సు మీద 7 ముండ్ల కిరీటం పెట్టుకొని
శిలువ మీద ఉన్నవాడు మహాదేవో మహాదేవో మహాదేవో. నీ బొందరా నీ బొంద. అసలు అక్కడ వృషభో అంటే వృషభం అంటే అర్థం తెలుసారా నీకు? వృషభము అంటే నందీశ్వరుడు, ఎద్దు. అసలు నిజంగా నువ్వు ఎలా ఉన్నావు అంటే అక్కడ సిలువ అనే పదం కానీ మేకు అనే పదం కానీ నీకు ఎక్కడైనా కనిపిస్తుందా? అసలు చూసే వాళ్ళకు కూడా నేను ఇంకొకసారి దాన్ని ఫుల్ స్క్రీన్లో ఇస్తాను చూడండి. అక్కడ అతను చెప్తున్న శిలవ కానీ లేదు అని అంటే ముళ్ళ కిరీటం కానీ యేసు మేకులు అనే అక్కడ ఆ మంత్రంలో ఎక్కడ కనిపించట్లేదు. వృషభ అంటే ఆ యొక్క మంత్రాన్ని గురించి నేను ఇంకా కొంతమంది గురువులకు అడుగుతాను అసలు నిజంగా ఉందా లేదా అనేది. ఆ మంత్రం ఉంది కానీ అది యేసు గురించిన ప్రస్తావన కాదు. ఎందుకంటే వృషభ అంటే ఇక్కడ మనకు నందీశ్వరుడు మనకు అర్థమవుతున్నాడు, ఎద్దు అని మనకు అర్థమవుతుంది ఇక్కడ. సో వృషభాన్ని పట్టుకొని ఇతను యేసు అని చెప్పి లేదు అని అంటే ముళ్ళ కిరీటము, సిలువ, ఇంకా మేకులు ఈ ప్రస్తావన ఉందంటే ఏంటి? దీనికి దేవో 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 అని అంటే వీడు చప్పట్లు అడుక్కుంటున్నాడు, వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు. నిజంగా ఇలాంటివి చూస్తే నాకైతే చాలా మండుతుందండి. ఇలాంటి వాళ్ళ వల్లే వాళ్ళు ఇంకా గొర్రెలుగా తయారు చేస్తున్నారు. ముసలి నా కొడుక, నిజంగా అది నిజంగా ఉంటే ఎక్కడైనా ఉంటే తీసుకుని రారా చూస్తాము. మరి నిజంగా ఉంటే నేను కూడా నమ్ముకుంటాను కదా. మీ యొక్క యేసుని ఇంకొకసారి 3 మేకులు కాదు ఈసారి 6 మేకులు తిప్పి డ్రిల్లింగ్ మిషన్తో తిప్పడానికి మేము రెడీ ఉన్నాం కదా. ముసలి నాయాల ఎందుకు రా? మీరు ఉన్నారు, పందులు ఉన్నాయి. నిజంగా పందుల్ని మీతో పోలిస్తే పందులు ఫీల్ అవుతాయా? మీరు భూమికి భారం. నిజంగా మీరు బతుకున్నప్పుడు భూమి మీద భారమే, చచ్చిన తర్వాత ఆ పెట్టెల్లో పెడతారు కదా, మళ్ళీ అప్పుడు కూడా భూమికి భారం కదా. మీలాంటి వాళ్ళని అసలు ఈ భావజాలం ఉన్న వాళ్ళని ఉంచకూడదు ఈ భారతదేశంలో. కొండి మీ యొక్క ఏదైతే క్రైస్తవ దేశాలని అక్కడికి వెళ్ళి తగలనంటారా, అక్కడికి వెళ్ళి చావండి. ఇప్పుడు మనము ఇంకొక ఆణిముత్యాన్ని చూద్దాం. వాడు ఏమంటాడనంటే యేసుకి భౌగోళిక ఆధారాలు ఉన్నాయని అంటాడు కదా. నాదొక ప్రశ్న నేను ట్రై చేస్తాను. వాడికి నిజంగానే యేసుకి భౌగోళికంగా ఆధారాలు ఉన్నాయో లేదో ఒకసారి చూద్దాం. బాలమిత్ర చిన్నప్పుడు ఉండే పుస్తకాలు అవన్నీ, ఆ కాశీ మజిలీ కథలు ఇవన్నీ అలా రాయబడింది అనుకుంటున్నావా? చారిత్రకంగా భౌగోళికంగా బైబిల్లో చెప్పబడిన ప్రతి విషయానికి బేస్ ఆధారం ఉంది కనుకనే దీన్ని ఇప్పటి వరకు ఎవ్వరు దీన్ని ఏమాత్రం కదల్చలేకపోతున్నారు. రాజ్యాలు ప్రయత్నం చేశాయి, ప్రపంచ సామ్రాజ్యాలు ప్రయత్నం చేశాయి. వచ్చాడండి ఒక కొత్త బిచ్చగాడు. నిజంగా వీళ్ళని చూస్తే మనుషులన్నా గొర్రెనాలన్నా అసలు ఈ దేశంలో ఉండి ఎరా మీ బైబిల్ వాక్యాలను మీరు చెప్పాలనుకుంటే, మీ బైబిల్ మీరు చెప్పాలనుకుంటే దాంట్లో ఉన్నది చెప్పి సావండి. కానీ ఒక పంచతంత్ర కథల్లో నీతి ఉంది. అదేవిధంగా కాశీ మజిలీలు చదవాలి అని అంటే నీకు ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటాయి. ఎందుకంటే అవి కథలుగానే చెప్పబడి ఉండొచ్చు, బట్ దాంట్లో ఉండే అంతరార్థం అనేది మామూలు వ్యక్తులకు అర్థం కాదు. అసలు పంచతంత్ర కథల్లో లాగా ఒక కాశీ మజిలీల లాగా ఒక బైబిల్ రచించలేదంటావు చూడు. నీలాంటి సరే, ఎక్కడైతే భౌగోళికంగా యేసు పుట్టాడు అని మీరు చెప్తున్నారో అక్కడ యేసుని పూజిస్తారా ఎవరైనా కానీ? అక్కడ మీరైతే ఇజ్రాయెల్ దేశంలో ఎవరైతే ఈ యొక్క యూదులు ఉంటారో ఇప్పటికి కూడా యేసు అనే వ్యక్తి జన్మించలేదు, మా మెస్సియా ఇంకా జన్మించలేదు. యేసు ఒక తీవ్రవాది, ఒక ఉగ్రవాది. అందుకే మా తాత ముత్తాతలందరూ కూడా వాడిని సిలివేసి చంపేశారు. ఎప్పుడు ఎవడైనా కానీ యేసే నిజమైన దేవుడు అంటే వాడిని కూడా అదే విధంగా సిలివేసి చంపేస్తామని అంటారు తెలుసా. పుట్టిన దేశంలోనే మొక్కనోడిని మీరు తీసుకొచ్చి ఇక్కడ మొక్కిస్తున్నారు. పుట్టిన దేశంలో తొక్కబడుతున్న వాడిని మన దేశంలోకి తీసుకొచ్చి నెత్తి మీద రుద్దుతున్నారా? ఎదవల్లారా మీరు మనుషులేనా? అసలు కడుపుకి కాస్త అన్నం తింటున్నారా, లేదంటే కల్వర్ సతీష్ ఇచ్చిన ఆయిల్ పోసుకొని తింటున్నారా మీరు? పంచతంత్ర కథల్లోనైనా నీతి ఉంటుంది, బట్ నువ్వేం చెప్తున్నావు పంచతంత్ర కథల్లో లాగా రాయలేదని చెప్పేసి. పంచతంత్ర కథల్లో ఒక నీతి ఉంటుంది, అదేవిధంగా నీ బైబిల్లో కూడా ఒక నీతి ఉంది రోయ్. అదేంటంటే ఎవడైనా కానీ ఒక సిస్టమేటిక్గా వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని వారు పాటిస్తే దాన్ని బ్రేక్ చేసి ఎవడైతే కొత్త తీసుకొస్తున్నాడో వాడిని అదే విధంగా యూదులు ఏం చేశారో తీసుకెళ్ళి ఒక ఉగ్రవాదిలాగా చంపేశారు కదా. అది నీతి బైబిల్లో నీతి ఏంటంటే లేని దాన్ని ఉన్నట్టుగా అసలు వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటున్నారు. ఓకే, వీడు కొత్తగా వచ్చి నా దగ్గరనే మాత్రమే తండ్రి ఉన్నాడు, నేను తప్ప పరలోకానికి ఎవడు లేడు అని బ్రోకరిజం చేస్తే వీళ్ళేం చేశాడు, వారిని తీసుకెళ్లి జోకరిజం చేశారు. అర్థమైందా? మా యొక్క నీతి కథలు ఉన్న పుస్తకాలని పట్టుకొని దానికి బైబిల్కి కంపారిజన్ చేశారనుకో మిమ్మల్ని కంపు చేసేస్తాం మా కొడకల్లారా మిమ్మల్ని. ఆవేశం స్టార్ యొక్క తండ్రి ఎవడో అని మీరు అనుకుంటున్నారా? సో ఆవేశం స్టార్ తండ్రి అనకూడదు. పాపం ఆవేశం స్టార్ కూడా కొంచెం మంచి, అతనికి కూడా కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి, అతను కూడా మనిషే. బట్ ఆవేశం స్టార్ అనేది అతనికి ఇచ్చే బదులు ఈ బిరుదు వీడికి ఇవ్వాలి ఇప్పుడు చూపించేవాడికి. ఎందుకంటే వీడు ఆవేశంగా ఎలా చెప్తానంటే
అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని చెప్పి ఇది ఎక్కడో వేదాల్లో ఉందని చెప్పాడు. ఇంతకుముందు ఒక పాస్టర్ గారు ఏంటంటే నాకు ఫోన్ చేసి ఇదో వేదాల్లో ఇలా ఉంది అని అంటే, ఎక్కడుంది బాబు ఒకసారి చూపించవా, చూపిస్తే మరి నీకు ఏమైనా ఆఫర్ ఇవ్వమంటే ఇస్తానంటే, ఏంటి మీ వేదాల్లో ఇది లేదా అని చెప్పి నన్ను క్వశ్చనింగ్ చేశాడు అనమాట. నేను చెప్తున్నాను కదా, ఈ అసతోమ సద్గమయ అనేది వీళ్ళు కోసము వీళ్ళు సృష్టించుకున్నది. దీంట్లో యేసుక్రీస్తుని ఇమిడ్చారన్నమాట. సో అతను ఒకసారి ఏం చెప్తున్నాడో ఒకసారి వినండి. భారతదేశానికి వచ్చి ఆ ప్రశ్న అడుగుతున్న భారతీయులకు జవాబిచ్చాడు. అశోధోమ సద్గమయ, అయోమయంలో ఉన్నాను, సత్యం ఎక్కడ? యేసయ్య నేనే సత్యం అన్నాడు. తమసోమ జ్యోతిర్గమయ, అంధకారంలో ఉన్నాను, వెలుగెక్కడ? యేసయ్య నేనే వెలుగు అన్నాడు. మృత్యోర్మ అమృతాంగమయ, సావు భయంలో ఉన్నాను, అమృతం ఎవరిస్తారు? యేసయ్య అన్నాడు నేనే పునరుద్ధానాన్ని, నిత్య జీవాన్ని. యేసయ్య ఇచ్చిన సమాధానాన్ని పట్టుకొని భారతదేశానికి వచ్చాడు. చూసారా, అసలు వేదాల్లో లేని విషయాల్ని కూడా వీరు వేదాల్లో ఉన్నట్టుగా ఏ ఎదవ కూడా అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ, ఆ మార్గాన్ని నేనే, సత్యాన్ని నేనే, బ్రోకర్ని నేనే అనే విధంగా వీడు చెప్తున్నారు. చూసారా, ఇలాంటి ఎదవాళ్ళు గనక మనకు దొరికితే డిబేట్ రండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. అసలు ఇవి నిజంగానే మీకు వేదాల్లో ఉన్నాయా? ఎందుకనంటే వేదాలు అనేటివి మహాసముద్రం. ఎన్నో నీకు కోటి కోటి జన్మల పుణ్యఫలం ఉంటేనే నువ్వు వేదాలని టచ్ చేయగలుగుతావు, దాంట్లో ఉండేటి నువ్వు చదవగలుగుతావు. ఇంకోటి, ఆ వేదాలనే బుక్స్ అంటే వేదాలు అనేటివి మీకు గ్రాంధికంగా దొరకకపోయినా కానీ ఒకవేళ మీకు పూర్వజన్మ సుకృతం ఉంటే ఆటోమేటిక్గా మీరు వేదాలు పలకగలుగుతారా? అది సనాతన ధర్మ గొప్పతనం. ఎందుకంటే ఒక బుక్ ప్రింటింగ్ లేని సమయంలోనే వేదాల్ని, వేదాంగాల్ని, ఉపనిషత్తుల్ని అన్నిటినీ కూడా ఒక మైండ్ పుస్తకం కాదు, ఈ మస్తకంలోనే మొత్తం స్టోర్ చేసి పెట్టుకున్నారా? అది మన యొక్క సనాతన ధర్మ విశిష్టత, ఇది మన యోగుల గురువుల యొక్క విశిష్టత. దీన్ని మీరు పక్కన పెట్టేసి ఎవడో ఏ దేశంలోనో నీకోసం చచ్చిపోయినోడు కాకపోయినా కానీ నీకోసం చచ్చిపోతున్నట్టు ఈ యొక్క జనాల్ని మీరు నమ్మిస్తున్నారు. చూస్తారా, మీలాంటి వాళ్ళని మాత్రం విడిచిపెట్టకూడదు. నిజంగా మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, తెలిసిన చాలా మంది గురువులు ఉన్నారు, ఆ గురువుల సమక్షంలో కూర్చొని ఇదిగోండి ఇదో మీ యొక్క ఏమంటారు, ఇదిగోండి మీ యొక్క వేదాల్లో ఏసి ఈ విధంగా ఉందని చెప్పేసి ఫేస్ టు ఫేస్ నిరూపించండి. అంతేకాని అభం శుభం తెలియని ఇలాంటి మా యొక్క హిందువుల్ని మతం మార్చడానికి మీరు వేసే ఇలాంటి చీప్ ట్రిక్స్కి ఇంకా కాలం చెల్లిపోయింది. మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మేము ప్రశ్నించడమే కాదు, మీలాంటి వాళ్ళు దొరికితే బాయగొట్టడానికి కూడా రెడీ ఉన్నాం. సో ఇలాంటి వాటికి మీరు ఎవరు కూడా నమ్మొద్దని చెప్పేసి ఇలాంటి నిజాలు మీ ముందుకు ఇంకా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.